నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ కార్యకర్తలకు అగ్రస్థానం కల్పించే పార్టీ అని గంట్యాడ శ్రీదేవి పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారికి తగిన గుర్తింపు ఇస్తూ మహిళలకు కూడా సముచిత పదవులు కల్పిస్తున్నట్లుగా తెలిపారు. గజపతి నగర మండల పార్టీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న తనను నేరుగా పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ప్రజాసేవకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పై ఉన్న గౌరవనీయులైన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, అలాగే వేదికపై ఉన్న మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసి వేదికపై ముందున్న పెద్దలందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నేను ఇలాంటి పదవి వస్తుందని కల్లో కూడా ఊహించుకోలేదు నేను. కనుక ఈ సభాముఖంగా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను సార్. అయితే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం ఎప్పుడూ ఒకటే: మహిళలను గౌరవించాలి, కష్టపడిన మహిళలను ముందుకు తీసుకురావాలి, వాళ్ళు అభివృద్ధి దిశగా ప్రయాణం చేయించాలి, వాళ్ళని ఉన్నత శిఖరాలకి అధిరోహించేటట్టు చేయాలనేదే మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి నినాదం. ఏ నినాదంతో పనిచేస్తారో ఆ నినాదాన్ని ఆచరణలో పెడుతూ కూడా మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మన గౌరవనీయులైన లోకేష్ బాబు గారు అవనివ్వండి, కార్యకర్త అధినేత అనే నినాదంతో ఆ రోజు మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి, మన కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో లక్ష్మీశ్రీ కన్యా మెడ్ ప్లస్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రభుదీప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. బండారు సత్యనారాయణ ఏర్పాటు చేసిన ఈ దుకాణంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. దుకాణ యాజమాని మాట్లాడుతూ అన్ని రకాల మందులు, జనరల్ ఐటమ్స్ తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయని, సభ్యత్వం ఉన్న వారికి 50-80% వరకు రాయితీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. టు 80% ఉంటుందండి. మెడ్ ప్లస్ బ్రాంచెస్, మెడ్ ప్లస్ మెడిసిన్స్ మీద అండి. నార్మల్ మెడిసిన్ మీద అయితే 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఐటమ్స్ అన్నీ ఉంటాయండి, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. రాలరావండి. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం బందర్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెంటనే స్పందించారు. సమస్యను గమనించిన ఆయన స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను సమీక్షించారు. అధికారులతో సమన్వయం చేసి ట్రాఫిక్ను సాఫీగా క్లియర్ చేయించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఎవరు కంట్రోల్ వెళ్ళిపోండి. మీరు ఖాళీ ఉందా? ఎక్కడికట్టు అటు
కనగిరిలోని కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. ఇక గురువారం జరగనున్న ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో గార్లపేట బస్టాండ్, రీటా కూల్ డ్రింక్స్ షాపు, బొడ్డు చావడి, కొత్తపేట, కోదండ రామాలయం ప్రాంతాల నుంచి స్కూల్ బస్సులు అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దేవస్థాన కమిటీ కోరింది. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. గిట్టల దగ్గర ముఖాన్ని పెట్టండి, చాలు అమ్మోపురాన్ని పెట్టండి. ప్రాదుర్భూతోష్ణం రాష్ట్రేషం వృద్ధిం దదాతుమే క్షుప్తి భాసామనాం జ్యేష్ఠామ చెప్పండి. అన్యథా శరణం నాస్మి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 గోదేవత నమో నమః. అక్షరాన్ని కూడా ఆవు దగ్గర వేసేసే పుష్పరాగం. భద్రం, అది కొంచెం మైక్ కొంచెం సౌండ్ తగ్గించడం చూడు, చెప్పేటప్పుడు కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసేది. ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో చిత్తూరు జిల్లా వీకోటలో హత్యకు గురైన జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి ఘటనపై జర్నలిస్టులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలిసి ప్రధాన రహదారిపై ర్యాలీ చేపట్టి జర్నలిస్టులపై దాడులను ఖండించారు. మీడియా ప్రజాస్వామ్యానికి 4 స్తంభమని, ఇలాంటి దాడులు అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఐ త్యాగరాజు, తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేసి నిందితుల మంగళవారం ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా అత్యంత కిరాతకంగా గొడ్డలతో ఆయుధాలను, పదునైన ఆయుధాలను ఉపయోగించి అతన్ని అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా సమాజం బాగుండాలని, అందులో ప్రధానంగా ఎవరైతే తాడితులుగా పీడితులుగా అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళ తరఫున పోరాడే విషయంలో ఫోర్త్ ఎస్టేట్గా జర్నలిజం ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంతిమంగా జర్నలిస్టుల మీద దాడి చేసి నిజాయితీగా ఉండి, ప్రధానంగా నిజాయితీగా పనిచేసి జర్నలిస్టుల మీద దాడులు పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత దారుణంగా ఆ మాఫియా దాడి చేసి చంపేసింది. ఇటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదని ప్రకాశం జిల్లా కొండెప్పి మండల జర్నలిస్టుల యూనియన్ తరఫున ఈ రోజున తహసీల్దార్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చాము. అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ గారికి కూడా ఒక వినతిపత్రం ఇస్తున్నాము. ప్రధానంగా ఇటువంటి చర్యలు పునరావృతం కాకూడదని, జర్నలిస్టులకి రక్షణగా ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని, దాడులు జరగకుండా కఠినమైన చట్టాలను దోషుల మీద ఇంప్లిమెంట్ చేయాలని జర్నలిస్టుల యూనియన్గా మేము కోరుతా ఉన్నాము. అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు జర్నలిస్టుల మీద దాడులను ఖండించాలని, వారికి మద్దతుగా నిలవాలని భవిష్యత్తు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వర స్వామి వారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం త్రయోదశి రోజుల్లో సర్కారీ సేవగా ఈ పూజలు జరుగుతున్నాయి. పంచామృతాలు, ఫలోదకాలు, బిల్వోదకంతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అన్నాభిషేకం, పుష్పార్చనలు, నూతన వస్త్ర సమర్పణ చేశారు. ఈ పరోక్ష సేవలో వివిధ రాష్ట్రాల భక్తులు పాల్గొంటున్నారు. నందీశ్వర స్వామి ఆరాధన వల్ల సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు తెలిపారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు నియోజకవర్గానికి చెందిన సాక్షి టీవీ ప్రతినిధి నల్లి శ్రీనివాసరావుపై జరిగిన దాడిని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టును వెంబడించి దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని ఈ ఘటన జరగడం భద్రతపై అనుమానాలు కలిగిస్తుందన్నారు. నిందితులను 24 గంటల్లో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం కల్పించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఉద్రిక్తత దారితీసింది. సోషల్ మీడియా ట్రోల్స్ అంశంపై ప్రారంభమైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చి పరస్పరం దాడులకు దారితీసింది. ఘటనలో టీడీపీ నాయకులు బేగ్, డుండి రాకేష్, శివ గాయపడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్త కరీముల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఇరుపక్షాల కార్యకర్తలు భారీగా గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అదనపు బలగాలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో నరసింహస్వామి సన్నిధిలో స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా ధన్వంతరి హోమం ఘనంగా నిర్వహించగా మహాపూర్ణాహుతితో హోమం విజయవంతంగా ముగిసింది. అనంతరం స్వామివారి కళ్యాణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొని భక్తి శ్రద్ధలతో పూజలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరలా మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు వారి చేతిలో అక్షతల్లో నీళ్లు పట్టించండి. అక్షతల్ని గడ్డ మీద వేసేసారు మగవాళ్ళు, పరిపూర్ణం చేయాలి అందరూ కూడా. యజ్ఞేశ్వర పూజితం గోత్రోద్భవస్య నామధేయస్య అహంభో అభివాదయే ఏద సర్వం యజ్ఞేశ్వరార్పణమస్తు తస్య దంపత్యో సంపూర్ణ యజ్ఞేశ్వర దేవతా విద్యానుగ్రహ ప్రసాద సిద్ధి అస్తు. అందరూ నమస్కారం చేసి
ఎన్టీఆర్ జిల్లా తిరువురులో వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజేష్ను అతని భార్య అలేఖ్య, ఆమె ప్రియుడు కృష్ణసేన కలిసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. మద్యం తాగించి ఐరన్ రాడ్తో కొట్టి ఊపిరాడకుండా చేసి చంపి అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి రోడ్డు ప్రమాదకరంగా చిత్రీకరించారు. మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు బంధువుల అనుమానాలతో దర్యాప్తు ముమ్మరం చేసి అసలు నిజాన్ని వెలికితీశారు. కేసులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పద మృతిగా నిశానపేట పోలీస్ స్టేషన్ నందు 60/2026 కేసు నమోదు చేయడం జరిగింది. చిలకల కృష్ణసేన అనే ఇతను విజయవాడకు సంబంధించిన వ్యక్తి. ఇతను నున్నాలో క్రికెట్ గ్రౌండ్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ గ్రౌండ్లో ఈ వడిచ్చా రాజేష్, అదేవిధంగా అతని భార్య అలేఖ్య ఇద్దరు కూడా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అలేఖ్యతో గ్రౌండ్ నిర్వాహకుడైనటువంటి ఓ యజమాని అయినటువంటి చిలకల రాజేష్కు చిలకల కృష్ణసేనకు అక్రమ సంబంధం ఏర్పడింది. తన భర్తను అడ్డు తొలగించాలని అలేఖ్య కోరింది. తనను గ్రౌండ్ దగ్గర రాజేష్ను హతమార్చినారు. హతమార్చిన తర్వాత అతని యొక్క రాజేష్ యొక్క శవాన్ని ఒక కారులో అక్కడి నుంచి తీసుకొని నూజివీడి మీదుగా విశానపేట దాటి అక్కడ ఎన్ఎస్పి కెనాల్ దగ్గర మృతుడిని వడిచ్చా రాజేష్ యొక్క మృతదేహాన్ని, అదేవిధంగా అతని యొక్క బైక్ని అక్కడ కెనాల్లో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. సీసీ ఫుటేజ్ మరియు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా సమర్థవంతంగా దర్యాప్తు చేసి ఆ ముద్దాయిల్ని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బెలగాం కోవెల వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నవన్యాహిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 10 రోజులుగా జరుగుతున్న ఈ మహోత్సవాల్లో చివరి రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. భజనలు, కోలాటం, సంకీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పట్టణం మరియు పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయనకి చల్లనిది, ఆయన చెప్పనిది లోకంలో మీరొకటి లేదు. దేవాలయ దర్శనం, ప్రదక్షిణం, ఉత్సవం, పూజ ఇవన్నీ ఎంత ముఖ్యం. వీటిన్నిటి ద్వారా చేరవలసిన తేదీ అంటే ధర్మాన్ని చేరుకోవడానికి. ఎక్కడికైనా బయలుదేరినప్పుడు లక్ష్యాన్ని చేరుకోవడం అంటారు. నేను ఎక్కడో కాకినాడ పట్టణంలో ఉంటాను. కాకినాడ పట్టణంలో ఈ కాలంలో ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అన్నది తెలుసుకొని ప్రవర్తించినదేదో అది ధర్మము అని చెప్పబడింది. ఈ సృష్టిలో ఆయనది కానిది, ఆయనకి చెందనిది ఆయన. బులెటిన్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మన్యం జిల్లా సీతానగర మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి ఆలయాల్లో జయంతి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. ఇక గురువారం రోజు స్వామివారికి ప్రత్యేక ప్రీతికరమైనదిగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముడుపులు, పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లుగా అర్చకులు తెలిపారు. స్థానికంగా పంటలు, సరుకులు కూడా అందుబాటులో ఉండడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అమ్మా రామభద్రపురం భాగ్యలక్ష్మి గారు సంతోషం అలా కిమిడి సోమారాణి విక్రమంపురం రంగమ్మ అమ్మా మాధవూరు ఊరు పుట్నూరు రమణ సరస్వతి గ్రామంలో సువర్ణముఖి నదీ తీరాల ఏం చేసినటువంటి రుక్మిణి సత్యబాబు మీద వేణుగోపాల స్వామి మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జయంతి సందర్భంగా ఈరోజు ప్రాతకాలంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. యథావిధిగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా నరసింహ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకొని. అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గం కేకోటపాడు ప్రాంతంలో సేజ్ల కోసం భూములు ఇవ్వబోమని రైతులు స్పష్టం చేశారు. ఆర్లీ సచివాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి వినతి పత్రం సమర్పించారు. తమకు తెలియకుండా అధికారులు రహస్య సర్వేలు చేయడం తప్పు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుమారు 1000 ఎకరాలకు పైగా భూములు సేజ్లకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి పంట భూములు నష్టపోతాయని ముందుగా కంపెనీల వివరాలు వెల్లడించారని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేయొద్దని హెచ్చరించారు. రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీ ద్వారా పంపించారు అంటే అప్పుడున్న కార్యదర్శి రైతు వాళ్ళు, అలాగే ఎంఆర్ఓకి ఇచ్చారు, ఆర్డీఓకి ఇచ్చారు. ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం నుండి ఇక్కడ రైతులకి కంటి మీద కునుకు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి ఇక్కడ రహస్యంగా సర్వేలు చేసి చివరికి రీసర్వేలు రికార్డు తయారు చేసుకొని వీళ్ళకి పట్టాదారులు ఎంతమంది, పట్టాలు లేని వాళ్ళు ఎంతమంది, ఆ విధంగా వాళ్ళు లిస్టులు తయారు చేసుకొని ఇక్కడ రైతులందరినీ భూముల నుంచి ఎల్లగొట్టి బలవంతంగా భూములు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు రహస్యంగా వచ్చి రైతులకు తెలియకుండా ఇక్కడ స్థానికంగా పత్రికా మిత్రులకు కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రజలకు కానీ ఎవరికి తెలియకుండా ఆ విధంగా చేయడం ఏంటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గమైనటువంటి చర్య. ఓ జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు రైతులకి ప్రజలకి తెలియకుండా రహస్యంగా వచ్చేవలసినటువంటి కర్మ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రోగులు నష్టాలతోని క్యాన్సర్ భయంకరమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. మేము భూములు ఇవ్వని చెప్పేసి ఇక్కడ తెగేసి చెప్తుంటారు. కాబట్టి రైతుల యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని పరిగణలో తీసుకొని వెంటనే ఇక్కడ బలవంత భూసేకరణ ఆపకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పేసి మేము స్పష్టంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. పేదలు భూమిలో ఉంటే ఈ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వం ఇలా పట్టాలు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పు. కాబట్టి పట్టాలు ఇవ్వకుండా
పట్టాలు లేనటువంటి భూములు, పట్టాలు ఉన్న భూములు, ఇది అసైన్డ్ భూములు కాబట్టి మా భూమి మా హక్కు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అడుగు పెట్టి రైతులకు తెలియకుండా చేస్తే ఇక్కడ రైతులు తరిమి కొడతారని చెప్పి స్పష్టంగా చెప్తుండ్రు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.